నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. వెల్కమ్ టు పార్వతి మహేశ్వర్ డైలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వీడియో నేను సాయంత్రం 4 గంటల నుండి పని చేయటం మొదలుపెట్టాను. ఎందుకంటే ఈరోజు అసలు పొద్దున్నుంచి చాలా తలనొప్పిగా ఉందండి. ఎందుకో తెలీదు. తల కూడా దువ్వుకొనిచ్చేటట్టుగా అనిపించక ఇంకా తల కూడా దువ్వుకోలేదు. అలాగే ఇంట్లో వంట చేసి, పని చేసి పడుకున్నాననమాట. ఇంకా అన్నం కూడా తినలేదనమాట సరిగ్గా. ఎందుకనో తెలీదు. బాగా తలనొప్పిగా ఉంది. ట్యాబ్లెట్ వేసుకోమన్నారు ఈయన. నాకేమో త్వరగా ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే వేసుకోలేననమాట. అలవాటు లేదులే, వద్దులే, అదే తగ్గిపోతుందిలే. ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ అదే అలవాటు పడిపోతుంది వచ్చిన ప్రతిసారి అని చెప్పి నేను ఇంకా వేసుకోకుండా అట్లా బలవంతంగానే ఉన్నాను. కొంచెం ఇక తగ్గింది. ఇంకా సాయంత్రం పనులు మొదలు పెట్టాలని చెప్పి ఇంకా మొదలుపెట్టాను. ఇదిగోండి మధ్యాహ్నం మాకేమో రాగి సంకటి వండుకున్నాను. అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో బిర్యానీ చేసుకుని కర్రీ వండుకున్నది. అమ్మాయి అయితే పిల్లలు వస్తేనేమో వాళ్ళకి వేరే వండుకుంటారు. ఇంకా మా కూరలు మాకు ఉంటాయి అన్నమాట. ఈయన కూడా తింటారు కానీ కాలు బాగుండక మెడిసిన్ వాడుతున్నారనమాట. అందుకని చెప్పి ఇంకా డాక్టర్ గారు మసాలాలు అవి తినద్దు అని అన్నారని చెప్పి ఇక ఆయన తినరు. ఇంకా పొద్దున ఇడ్లీ వేస్తే ఆ ఇడ్లీలోకి సాంబార్ కూడా చేశాను. అలాగే పల్లీల చట్నీ, టమాటా రోటి చట్నీ కూడా చేశాను. ఇంకా పొద్దున్న చేసిన సాంబారే ఉన్నాయన్నమాట. ఆ సాంబారేమో రాగి సంగటిలోకి మాకు సరిపోతుంది అని చెప్పి ఇంకా సాయంత్రానికి కూడా కొంచెం మిగిలితే సర్ది పెట్టేశాను గిన్నెల్లోకి. సర్ది పెట్టేసి ఈ గిన్నెలేమో బయట వేసేయాలని చెప్పి డేషాలోకి తీసేసాను అనమాట, కడగాల్సిన గిన్నెలు. ఇదేమో డస్ట్బిన్ను. అంతకు ముందల ఐస్ క్రీమ్ డబ్బా అక్కడ పెట్టి ఉండేదాన్ని కదా, మా అమ్మాయి ఏం చేసిందంటే ఆన్లైన్లో బుక్ చేసింది అనమాట ఈ చిన్న డబ్బాని. వద్దులే అమ్మ, ఏదో ఒకటి వాడుకుంటున్నాను కదా, పని గడుస్తుంది కదా అంటే ఏం కాదులే అని చెప్పి ఇంకా ఆన్లైన్లో చేసింది అనమాట. బాగుంది అది. చిన్న డస్ట్బిన్ అనమాట. వంటగదిలో షింక్ దగ్గర మనం ఏమైనా డస్ట్ వేసుకోవటానికి, లేదంటే అన్నం తిన్న తర్వాత కొంచెం ఏమైనా ఎంగులు మెతుకులు అట్లాంటివన్నీ వస్తాయి కదా, అవన్నీ వేసుకోవటానికి బాగుంటుందిలే, తీసి మళ్ళీ కడిగేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక అదైతే అలా పెట్టేశాను పక్కన. ఇదిగోండి ఇంకా ఈయన మధ్యాహ్నం వస్తూ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట. పిల్లలు సాయంత్రం అన్నం తినరు. ఇంకా ఫ్రూట్స్ కానీ లేదంటే టిఫిన్ కూడా చేయరు అనమాట. ఇవే తింటారు, ఫ్రూట్స్ కానీ లేదంటే ఏమైనా జావా అలాంటివి ఏమైనా తాగుతారు. అందుకని చెప్పి ఈయన మధ్యాహ్నం భోజనానికి వస్తూ ఇక ఈ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ సర్ది అవతల పెట్టాను. ఎందుకు ఈ గదిలో పెడదాము, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినా అని సర్దుదామని చెప్పి ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాను. సర్లే ఇక పప్పు కూడా కడగాలన్నమాట. డేషా కావాలి నాకు ఎలాగో. అవి మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చాలి అని చెప్పి ఇంకా పక్కన పెట్టాను. పప్పు కడిగేసేసి సాయంత్రానికి టిఫిన్ కూడా ఈయన తింటే తింటారు. నేనైతే రాగి సంకటి ఉంది, అది తినేస్తాను. ఇంకా ఈయన తింటానంటే దెబ్బ రొట్టి కానీ లేదంటే ఇడ్లీలు కానీ వేసి పెడతాను అనమాట. ఇంకా ఇవేమో చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను కదా, కొంచెం బాయిల్ చేసేసి మా బుజ్జి తల్లి ఉంది కదా, నా మనవరాలకు పెట్టడానికి అనమాట. చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టేసేసి చల్లారిన తర్వాత పెట్టేస్తానికి ఇవి రెడీ చేస్తున్నాను. 4:30 అవుతుంది ఇప్పుడు టైము. ఇంకా వెళ్ళిపోతారనమాట. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు తీసుకెళ్ళటానికి. ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడి నుంచి మేము ఎట్లా ఉండాలో ఏంటో బెంగగా అని ఇప్పుడే దిగులుగా అనిపిస్తుంది అనమాట. అలవాటు అయిపోయారు కదా, మళ్ళీ 4 రోజుల వరకు ఒక రకంగా ఉంటుందన్నమాట. కానీ ఎంత బాగోలేకపోయినా కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం సంతోషంగానే ఉంటుంది మనసులో. అట్లాగే లేచి పనులు అవి చేయాలి కదా, ఇంకా అట్లా చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి పొద్దున మీగడ పాలు తోడు పెట్టాను అనమాట. వెన్నపోసి తెద్దామని ఇంకా తోడుకోలేదు, అవి పక్కన పెట్టాను. అలాగే పెరుగు కూడా తోడు పెట్టేసి ఉంచాను. అది కూడా కొంచెం పలుచగా కదులుతూ ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి టైం ఉందిలే అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇదిగోండి పొద్దున పూజ చేసింది, ఇంకా దీపారాధన వెలుగుతూనే ఉంది. కొంచెంగా మీకు షేర్ చేస్తున్నాను అనమాట, చూపించుదామని చెప్పి. ఎక్కువగా ఈ మధ్యన సాయంత్రం వరకు వెలిగేలాగా ఉండట్లేదు. ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువగానే వేస్తున్నాము. అందుకని చెప్పి త్వరగానే కొండెక్కేస్తుంది. ఈరోజే కొంచెం ఎక్కువగా వెలుగుతూ ఉందన్నమాట. అది కూడా 2 ఒత్తులకి 1 ఒత్తే వెలుగుతుంది. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఏది నేను మాట్లాడినట్టుగా
వ్యూస్ అంతగా రావట్లేదు, పోవట్లేదు అని చెప్పి, వీడియో అంత బాగా వెళ్ళట్లేదని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దాము అని చూస్తున్నాను. కానీ ఎక్కువగానేమో ఇవో కంటికి దగ్గరగా పెట్టకూడదు ఫోను. అలాగని చెప్పేమో దూరంగా ఉండి వీడియోస్ తీస్తుంటేనేమో కొంచెం వ్యూస్‌గా వెళ్ళట్లేదు. అందుకని ఈ వీడియోకి ఎట్లా ఉంటదో చూసి నిదానంగా అట్లా కూడా అలవాటు చేసుకుంటాను. ఏది మనం వీడియో చేసేటప్పుడు మాట్లాడేటట్టు, తీసేటట్టుగా పెట్టేసేస్తే కొంచెం ఒకసారి అలవాటు అవ్వాలన్నా కూడా అవ్వదు కదా! జనాల్లోకి వెళ్ళాలన్నా అని చెప్పి ఇంకా ఈరోజేమో వీడియోలో ఇలాగ మాట్లాడుతున్నాను. ఇంకా మీతో మాట్లాడుతూనే ఇలాగ పప్పు కడిగేస్తున్నాను. చకచకా ఎందుకంటే బయటికి అడగొచ్చు. కానీ సరే ఇక్కడ షింక్‌లో ఈ పొట్టంతా అడ్డం పడిపోకుండా ముందుగా కొంచెం ఒక చాలా వరకు ఒక 5, 6 వంపుల వరకు బకెట్‌లో వంపేస్తాననమాట నీట్‌గా కడిగేసి ఎక్కువ పొట్టు పోయేటట్టు. తర్వాత మామూలుగా కడిగేస్తాను షింక్‌లో. ఇంకా ఈ మాత్రంగా కడిగేసేసి గ్రైండర్లో వేసేద్దామని చెప్పి ఇంతలో రవ్వను నానబెడుతున్నాను. 2 గ్లాసులు రవ్వ వేసేసాను. ఎక్కువగా 1 గ్లాస్ వేస్తే 2 గ్లాసులు రవ్వ అంటారు కానీ అని చెప్పి నేను కూడా ఇక ఇదివరకైతే పప్పు ఎక్కువను రవ్వ ఏమో తక్కువగా నానబెట్టేదాన్ని. ఇప్పుడు 1కి 2 నానబెడుతున్నాను అనమాట. మరి ఇడ్లీ ఎక్కువగా మినప్పిండిలాగా ఉంటుందని చెప్పి ఇంకా ఈ గ్రైండర్ ఏమో కొంచెం నీళ్ళు పోసి తొలిపేసేసి రెడీ చేసేసాను. రవ్వ ఏమో నానుతూ ఉంటుంది. ఈలోపు ఈ పప్పు నలుగుతూ ఉంటుంది కదా, పప్పు వేసేస్తే గ్రైండర్లో అని చెప్పి రేపు పొద్దున్నే ఇడ్లీకి అనమాట. గారెలు కానీ బూరెలు కానీ ఏమైనా చేసి పెడదాము అన్నా కూడా తినరు. నూనెలో దేవేసినవి మాకు వద్దు అని అంటారనమాట పిల్లలు. అందుకని చెప్పి ఈ ఇడ్లీలో కూడా చిరుధాన్యాల పిండి పట్టించాను కదా, అది కలుపుతానమాట. రాగి పిండి ఇడ్లీలాగా వస్తుంది. ఇక అట్లా కలిపితేనే ఇడ్లీ వేసుకుంటేనే వాళ్ళకి తిన్నట్టు ఉంటుందంట. అలా అలవాటు అయిపోయిందమ్మా అని అంటుంది మా అమ్మాయి కూడా. ఇంక సర్లే మేము కూడా ఇట్లాగే తింటున్నాం వీళ్ళు ఉన్నన్ని రోజులు కూడా. ఇంకా ఈ బేషా కావాలి, దీంట్లో ఇడ్లీ రవ్వ కడగాలన్నమాట. ఇంక ఈ కాయలు అవి సర్దేస్తున్నాను. కాయలు చాలా బాగున్నాయండి. యాప్లికాయ వచ్చి 40 రూపాయలకి ఇచ్చారంట ఒక్కొక్క కాయ. దానిమ్మకాయ ఏమో 50 రూపాయలంట. చాలా బాగున్నాయి, మంచి కాయలు తీసుకొచ్చాను ఈసారి అని చెప్పి చెప్తున్నారనమాట ఈయన. ఇది దాకేమో తక్కువైపోయింది. ఈ తక్కువ అంటే రవ్వ ఎక్కువైపోయి నీళ్ళు పోసి కడగటానికి తక్కువగా అనిపిస్తుంది. నాకు చేయి తిరగట్లేదు. ఏదైనా పని చేసేటప్పుడు మనకి వస్తువు కూడా మన పనికి తగ్గట్టుగా లేకపోతే పనికి చిరాకు అనిపిస్తుంది, చేయాలనిపించదు అనమాట. అందుకని చెప్పి ఇక వెంటనే ఈ బేషాలకు కూడా మార్చేసాను. అయినా దీనిలో కడుక్కుంటుంటే కూడా రవ్వ నీట్గా ఉంటుంది, పనికి కూడా సులువుగా అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం నీళ్లు పోసేసి ఇది జారుగా ఇంకొంచెం మెత్తగా నలగాలని చెప్పి రుబ్బేస్తున్నాను. మళ్ళీ ఇంతలో 4, 5 వంపులు, ఇటు ఒక వంపు వంపుతున్నాను, అటు వెళ్ళి చూస్తున్నాను, ఇటు వంపుతున్నాను, అటు వెళ్ళి చూస్తున్నాను అనమాట. మళ్ళీ ఈ గిన్నెలోకి తీసేస్తున్నాను. ఈ గిన్నెలోకి తీసిన మళ్ళీ ఆ పిండి తీసేసరికి ఇరుకైపోతుంది. అయినా సరే ప్రస్తుతానికి ఇది బేషా అయితే ఖాళీ అవ్వాలి కదా అని చెప్పి ఇలాగా అసలు ఎంత బాగా వస్తుందో, ఇంత వెడల్పు లాంటి బేషన్లో వేసుకుని రవ్వ కడిగేసేసి పిండి వేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. అంతకుముందల గిన్నెల్లోనూ లేదంటే ఇలాగ దాకల్లోనూ వేసి తీసేదాన్ని. అప్పుడు మేము ఇద్దరమే ఉంటాంగా, చిన్నగానే రుబ్బుతాను కదా. ఇప్పుడంటే కొంచెం ఎక్కువ వేసాను అంతే. ఇక ఈ డేష్ అయితే చిన్న డేష్ అనమాట. చూస్తానికి కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది కానీ చక్కగా ఇలాంటి ఈ పనులన్నీ చేసుకోవటానికి, ఏదైనా కూర కానీ కలుపుకోవటానికి, లేదంటే పులిహోర కలుపుకోవటానికి, పిండ్లు కలుపుకోవటానికి చాలా బాగుంది. వేరు పడినప్పుడు మా అమ్మ ఇచ్చిన డేష అది. 30 సంవత్సరాల నాటి బేషన్ అనమాట, స్టీల్ బేషన్. ఇంకా పప్పు నలిగిపోయింది. రవ్వ కూడా కడిగేసి గిన్నెలో వేసేసాను కదా, ఆ గిన్నెలోనే ఈ పప్పు కూడా తీసేస్తున్నాను. ఇట్లాగా ఈ గ్రైండర్ తిరుగుతూ ఉంటేనే తీసే అలవాటు అనమాట నాకు. లేదంటే తీయలేను. కొంతమంది ఆపేసి తీస్తారు. అలా తీస్తే ఒకసారి నేను ట్రై చేస్తే అసలు చేతుల నిండా గ్రైండర్ ఏమో వల్ల కాదు, పట్టుకుని వంపాలన్నా అసలు పప్పు పిండి తీయాలంటే నాకు అస్సలు కుదరలేదనమాట. ఇంక నాకు ఇట్లాగా గ్రైండర్ తిరుగుతూ ఉంటేనే తీసే అలవాటు. ఏ పప్పు అయినా సరే, గారెల పప్పు అయినా, అట్లు పప్పు అయినా, ఇడ్లీ పప్పు అయినా ఇట్లాగే తీస్తాను. పచ్చళ్ళు అయినా సరే నాకు ఇదే అలవాటు అయిపోయింది. ఇంక ఇలాగ నీట్గా తీసేసి పక్కన పెట్టేసేసి గ్రైండర్ కూడా కడిగేసేసేస్తానని చెప్పి శుభ్రంగా తీసేసుకున్నాను. చాలా అసలు ఇలాగా తిరిగేటప్పుడు తీస్తుంటేనే పిండి కూడా నీట్గా వచ్చేసిద్ది మనకి చేతమ్మట. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో పిండి.
చెయ్యి నలుగుతుంది, రాళ్ళ కింద పడుతుంది అనే భయం కూడా ఉండదనమాట. మనకి సులువు తెలిసిపోతుంది దీంట్లో. చేతులు పెడుతుంటే నలుగుతుందా చేతులు, ఏళ్ళు రాళ్ళ కింద పడతాయా అని కూడా అనిపించదనమాట. ఎంత నీట్గానో వచ్చేస్తుంది. ఇంకెలాగ శుభ్రంగా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక అరగంట బయట పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను, వెంటనే పెట్టను. ఇంకా ఇది ఆఫ్ చేసేసి ఈ గ్రైండర్ మూల కానీ మిక్సీ దగ్గర కానీ ఎప్పటికప్పుడు మనం పని చేసుకున్న తర్వాత క్లీన్గా తుడిచేసుకుంటే అక్కడ కూడా నీట్గా ఉంటుంది. ఇదిగోండి, దాంట్లో పిండి రవ్వ కలపటానికి చేయి తిరగదని చెప్పి మళ్ళీ బేషన్లోకి పంపేశాను. ఇది చూస్తానికి డబుల్ పనిలాగా అనిపిస్తుందేమో కానీ చూసేటప్పుడు అసలు అలా ఏమీ ఉండదు. చక్కగా కలుపుకోవటానికి చాలా ఫ్రీగా చాలా బాగుందన్నమాట. పిండి రవ్వ కూడా మంచిగా కలిసిపోతుంది. చూడండి ఎంత నీట్గా కలుస్తుందో పిండి. అదే ఆ గిన్నెలో అయితే నేను చేయి పెట్టేసరికి ఇప్పుడు వేసిన పిండి అంతా కింద పడిపోయి ఉండేదన్నమాట. అందుకని చెప్పి ఇక దీంట్లోకి వేసి కలిపేసేసి ఇలాగా మళ్ళీ దీనిలో కలిపిన పిండి మళ్ళీ ఆ గిన్నెలోకి నీట్గా పెట్టేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇలాగా కింద కూడా పడుకోకుండా మంచిగా ఇట్లా శుభ్రంగా తీసేసుకుంటే నీట్గా ఉంటుంది. కాకపోతే పైదాకా వస్తుంది. మనం బయట పెట్టేసి ఉంచామనుకోండి పులిసిపోయి పొంగిపోయి కింద పడిపోతుంది రేపు పొద్దునకి. ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి పులవదు, పొంగదు, కొంచెం నానుతూ ఉంటుంది. ఇక ఒక పావు గంట సేపు 10 నిమిషాలు బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఇక ఇలాగ నీట్గా తీసేసి ఇంక ఈ పిండి చుట్టూ కూడా కొంచెం రవ్వ పిండిగా ఉంది. ఈ బేషన్లో కడిగిన నీళ్ళు కూడా పప్పు కడిగిన నీళ్ళల్లో పోసాను అనమాట. ఆ నీళ్ళు మొక్కలకు పోస్తానుగా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కొంచెం చిక్కగా వస్తాయిగా, అందుకని చెప్పి ఆ పిండి నీళ్ళు కూడా బకెట్లో పోసాను. ఇక ఈ గిన్నె నిండానేమో పిండి రవ్వ చికాకుగా ఉంది పట్టుకుంటుంటే. ఇలా నీట్గా చుట్టూ కడిగేసేసుకొని మూత పెట్టేసేసుకుని ఓ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అనిపిస్తుంది. నేనైతే ఇక ఇలాగే చేస్తాను. నా పని వీడియోలు చూపిస్తున్నాను అందుకే చేస్తున్నాను అని కాదు, వీడియోలో చూపించకపోయినా నేను ఇంకా నీట్గా కూడా చేసుకుంటానన్నమాట. ఇంకా ఇక్కడ కడిగేసి ఇదంతా తుడిసేసేస్తానని చెప్పాను కదా. ఎప్పటికప్పుడు వస్తువు వాడుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు దుమ్ము కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి కూడా అసలు దరిచేరవన్నమాట. నాకు వంటగదిలో బొద్దింక ఏంటనేది అసలు ఈ రోజుకి నాకు కంటికి కనపడనివ్వను కూడా. అంత మెయింటైన్ చేసుకుంటేనే అంత శుభ్రంగా బొద్దింకలు అనేవి కనిపించవు. ఇంకా ఈ గ్రైండర్ కూడా బయటికి తీసుకొచ్చేసి మళ్ళీ గ్రైండర్ కడిగిన నీళ్ళు కూడా కొంచెం ముందమ్మట చిక్కగా వస్తాయి కదా, ఆ నీళ్ళు బకెట్లో పోసేసి పప్పు కడిగిన నీళ్ళలో మొక్కలకు పోసేసి వచ్చేసాను. ఆ నీళ్ళు అసలు వేస్ట్ చేయను అనమాట. మందార మొక్కలు అలాంటివన్నీ అన్ని పువ్వులు పోస్తున్నాయి అంటే నేను ఇలాగా ఈ కడిగిన నీళ్ళు కానీ కూరగాయలు కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ పోస్తూ ఉంటాను. ఎక్కువగా పోసినా కూడా మొక్కలు చచ్చిపోతాయి. తగు మాత్రమే పోసుకోవాలి, అన్నిటికీ కొంచెం కొంచెంగా. ఇంకా ఈ 4 గిన్నెలే కదా ఉన్నాయి, బయట వేసేసానుగా. ఈరోజు 3 సార్లు కడిగాను అనమాట గిన్నెలు. పొద్దున్న టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం వంట అయిన తర్వాత ఒకసారి, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం పనులు గిన్నెలు అనమాట ఇవి. ఇంక ఇవన్నీ శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టి బోర్లించేసేసాను. ఇంకా రంధ్రం ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం మగ్గుతో స్పీడ్గా నీళ్లు పోస్తుంటే, లేదంటే పంపు కింద పెట్టైనా పోస్తే ఏదైనా పిండి అది ఉన్నా కూడా పోతుంది. ఇంకా కడిగేసి పక్కన పెట్టేసి ఇక్కడ కూడా నీళ్ళు కొట్టేశాను. ఏమీ లేదులే, శుభ్రంగానే ఉంది. పొద్దునే మంచిగా కడిగేశాను. అండ్ డస్ట్బిన్లో కూడా షింక్ దగ్గర ఎంగిళ్ళు అవి వేసినవి ఏమైనా వేస్ట్ ఉంటాయి కదా, అది కూడా శుభ్రంగా కడిగి పెట్టేసేసాను కదా. ఇక ఇదిగోండి కడిగైతే ఇక్కడ బోర్లించి పెట్టేసాను అన్నీ. ఇంకా ఈ గోరింటాకు రేపు ఆదివారం వస్తే 2 వారాలు అవుతుంది అనమాట. అంటే ఎల్లుండికి 2 వారాలు గోరింటాకు తీసుకొచ్చి కోసి, అప్పటి నుంచి కోసి రుబ్బి పెట్టుకుందాము అనుకుంటున్నాను. అస్సలు అవ్వట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఏ రోజుకి ఆ రోజు ఎంత అశ్రద్ధ అయిపోతుందో. అసలు గోరింటాకు పెట్టుకోవాలంటే ఇన్ని రోజులు నేను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు. కానీ ఈసారి ఇంట్లో పిల్లలు ఉండటం వలన వాళ్ళతోనే నాకు సందడిగా సరిపోయింది. అసలు గోరింటాకు పెట్టుకోవాలని ఆలోచన కూడా రాలేదనమాట. తర్వాత పెట్టుకుందాంలే రేపు పెట్టుకుందాంలే అని ఈ రోజు వరకు అసలు పెట్టుకోలేదండి. ఇప్పుడైనా బయటికి తీసి ఆకు ఎలా ఉందో చూస్తే పండుతుందో పండదో, పండినా పండకపోయినా సరే పెట్టుకోవాలి, తప్పదు. ఆషాఢం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక ఈ నైట్ రుబ్బైనా పెట్టుకుందామని చెప్పి బయటికి తీసాను అనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో.
మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన పార్వతీ మహేశ్వర్ యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి.